హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ఇందాక మనము ఈ బిట్టు వేద్దాం అనుకున్నాం కదా. ఈ బిట్ వచ్చేసి అవుట్లైన్ అంతా వేసాను. ఇదొకటి మళ్ళీ వేద్దాము. ఇవంతా అవుట్లైన్ వేసాం అనమాట. ఇక్కడ గీతలు ఉంది కదా, ఇక్కడ మనకు గీతలు 4 గీతలు. దీనికి స్ప్రింగ్ అనేది కలర్ స్ప్రింగ్ అనేది కుట్టాను అనమాట నేను. ఇలాగా స్ప్రింగ్ కుట్టి దానిపైన మనం ఇక్కడ వేసినాం చూడండి. ఇలాగా మనము దానికి స్ప్రింగ్ అనేది కూర్చోబెడతాం అన్నమాట. అట్లాగా ఇది ఒక మోడల్ మీకు చూపిస్తున్నాను. కాడలకు వేసుకునేది మనము ఇలాగా ఇది ఇలాగా స్ప్రింగ్ వేసేసుకోండి. స్ప్రింగ్ వేసేసుకున్నాక నీట్గా కనిపిస్తుందా? కొంచెం పెద్దగా చేస్తాను చూడండి. ఫస్ట్ ఇవి చూడండి, తర్వాత ఇది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్రింగ్ వేసాం కదా, ఇక్కడ కూడా లోపల మనము అడ్డంగా స్ప్రింగ్ అనేది వేసుకుందాం. ఓకేనా? ఒక పెటల్ చూపిస్తాను మీకు. నేను రేపు మళ్ళీ మీకు అన్నీ వేసి పెడతాను. ఓకేనా? ఒకటి చూడండి, మనము ఇలాగా అడ్డంగా వేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనము ఈ రెడ్ పూస ఉంది కదా, ఈ పూస అనేది ఈ పెటల్కు ఈ పెటల్ ఫ్లవర్ మాదిరిగా ఉంది కదా, ఈ పెటల్కు మనము వేసుకుందాం. నిండుగా వేద్దాం. లేదా రౌండ్గా కుట్టుకోండి, దీనికి అడ్డం అవసరం లేదు. రౌండ్గా కుట్టుకుందాం, చూద్దాము. ఇవి పూసలు అనేది అడ్డం వస్తాయి అన్నమాట. నీకు రౌండ్గా వస్తే పూసలు అప్పుడు అడ్డంగా వేసుకోవాలి స్ప్రింగు లోపల హైట్ రావడానికి. ఓకేనా? మనకు ఈ పూసలే ఇట్లా అడ్డం వస్తాయి అన్నమాట స్టిచ్చింగ్. అందుకు మనం రౌండ్గా కుట్టుకుందాం ఈ స్ప్రింగ్ అన్నది. ఇది మల్టీ కలర్ స్ప్రింగ్ అనమాట. ఇది అన్నీ కట్ చేసినవి ఉండే అప్పుడు మాకి. మళ్ళీ మిడిల్లో ఒకటి వేసుకుందాము. అన్ని కలర్స్ వాడుతున్నాను అనమాట మీకు చూపించడానికి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక 3 పూసలు తీసుకొని గొలుసులోకి ఎక్కించి మళ్ళీ ఇంకో లైన్ కొంచెం ముందుకు రండి. ముందుకు వచ్చి లైన్గా అడ్డంగా వేసేయాలన్నమాట. ఇప్పుడు పూసలు ఇంకా ఇలాగా తీసుకొని మధ్యలో కుట్టు వేయకండి, స్ట్రైట్గా ఆ పెటల్కి నిండుగా చూడండి ఇలాగా తీసుకోవాలంతే. గొలుసులోకి పూసలు ఎక్కించేసి ఆ పక్క ఈ పక్క కుట్టాలి అంతే. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ అవుట్లైన్ పైన కూడా రావచ్చు మనకి, ఏం కాదు. మళ్ళీ ఇంకో అవుట్లైన్ వస్తుంది కాబట్టి మనకి ఇలా ఇంకా 2 పూసలు పడతాయి. ఇక్కడ వెడల్పు ఉంది కదా, అక్కడ ఎన్ని పడతాయి చూసుకొని కుట్టండి. గొలుసులోకి ఇలా ఎక్కించేసి ఇలాగ దగ్గరగా
పైకి గొలుసు తీసుకొని మళ్ళీ కింద గొలుసు తీసుకోండి. ఓకేనా? గొలుసు తీసుకున్నాక మనము మళ్ళీ కిందికి ఇప్పుడు చూడండి, ఇలా గొలుసులేకి పూసలు ఎక్కిస్తాం. ఎక్కించి ఇక్కడ దీని పక్కనే అవుట్లైన్ దగ్గర గొలుసు తీసుకుంటాం. ఫిల్లింగ్ అంతే, దీనికి రౌండ్గా వేయకుండా ఇదొక మోడల్ అంతే, అడ్డంగా మనం కుట్టుకోవడం అనమాట. ఈ గొలుసు అనేది ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ తీసుకొని ఎక్కించేసేయాలి. ఎక్కించి పైకి గొలుసు తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఇక్కడే కిందికి రండి. కిందికంటే మనం కిందికి రావాలి కదా, అందుకు మనకి పైకి ఒక గొలుసు తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకున్న లైన్ అనేది కిందికి రాకుండా స్ట్రైట్గా కూర్చోవాలి అంటే ఫస్ట్ పైకి గొలుసు తీసుకొని కిందికి మళ్ళీ మనకు గొలుసు రావాలి. ఇలా గొలుసు తీసుకున్నాక మళ్ళీ ఇట్లా పైకి పోయి మళ్ళీ అవుట్లైన్లోనే మళ్ళీ మీరు అవుట్లైన్ దాటి వెళ్ళకండి. దాటి వెళ్తే డిజైన్ వేరే అయిపోతుంది కదా. ఏదైనా కానీ వర్క్ అవుట్లైన్ పైననే మనము ఇలాంటివన్నీ చేసుకోవాలి. అవుట్లైన్ దాటి వెళ్ళకూడదు అవతలకి. ఇప్పుడు చూడండి, ఇదో నేను అవుట్లైన్లోనే తీసుకుంటున్నాను. తీసుకొని పైకి గొలుసు తీసుకోండి. తీసుకొని మళ్ళీ కిందికి. అర్థమవుతుంది కదా మీకు? కనిపిస్తుందా మీకు? బాగా అబ్జర్వ్ చేయండి. అయిపోయింది. ఎడ్జ్లో మనం ఒక 3 పెటల్ తీసుకొని పైకి గొలుసు తీసుకొని 3 వేసేస్తాం. ఇలాగా పెటల్స్ అన్నీ ఫిల్ చేసేయాలి. చూడండి, ఇలా హైట్గా మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను, చూడండి. ఇంకా హైట్గా రావాలి అనుకుంటే మనము ఇవి లోపల థ్రెడ్ పెట్టుకోండి. ఓకేనా? మనం స్ప్రింగ్ పెట్టినందుకు మనము చిన్నగా హైట్ కనిపిస్తుంది. ఇంకా మనకు హైట్ బాగా బ్రాడ్గా లావుగా కనిపించాలి అనుకుంటే పైకి ఇంకా హైట్గా కనిపించాలి ఇంకా హైట్ పైకి కనిపించాలి అనుకుంటే మనము థ్రెడ్ రౌండ్గా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో థ్రెడ్ అయితే ముందే అతికించుకోవాలి మనం. రేపు ఇక్కడ థ్రెడ్ వేసి చూపిస్తాను మీకు. ఒకటి దీనికి కూడా మల్టీ కలర్స్ వేసుకోవచ్చు పూసలు. ఏదైనా మనం వేసేదాన్ని బట్టి వర్క్ని బట్టి దానికి అందం అనేది వస్తుంది అంతే. ఎప్పుడు చెప్తుంటా కదా నేను, మనం వేసేదాన్ని బట్టే దానికి లుక్ అనేది వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి మెటీరియల్స్, అలాగనమాట. ఇప్పుడు డిజైన్ రెడీమేడ్గా ఇచ్చిన దానిలో వేరే కలర్స్ ఉంటాయి. డిజైన్ అయితే మనం తీసుకుంటాం, ట్రేస్ ఎత్తుతాం, డిజైన్ అయితే తీసుకుంటాం. కానీ ఆ డిజైన్లో మనం కలర్స్ సెట్ చేసేదే మనకు ఇంపార్టెంట్. మన శారీ కలర్ ఎక్కడ ఏ కలర్ వేస్తే మనకు బాగా లుక్ వస్తుంది, ఇవన్నీ అనమాట. మనం సెట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి, అవుట్లైన్లో ఇక్కడ లోపల గొలుసు తీసుకున్నా. అవుట్లైన్ లోపలికే, మళ్ళీ బయటికి పోలే నేను. ఫస్ట్ 3 పూసలు చిన్నగా చూడండి, పైకి గొలుసు తీసుకొని మళ్ళీ
దాని పక్కనే కిందికి రావాలన్నమాట. మళ్ళీ 4-5 పూసలు దాని వెడల్పును బట్టి మనము తీసుకోవాలి. మళ్ళీ గొలుసులకి పూస ఎక్కించి మళ్ళీ ఇక్కడ దీని పక్కనే అవుట్లైన్లోనే గొలుసు తీసుకొని పైకి తీసుకొని మళ్ళీ కిందికి రావాలి. చూడండి, నేను అవుట్లైన్ దాటి తీసుకోవట్లేదు. 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు చూడండి, అంతే. ఇది కూడా అంతే. ఫస్ట్ గొలుసు తీసుకొని పైకి తీసుకొని మళ్ళీ కిందికి. అక్కడక్కడే ఎక్కువ దూరం వెళ్ళకండి. మనం గ్యాప్ ఇచ్చినామనుకోండి, గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కిందికి వెళ్ళిపోతాయి పూసలు. ఒక లైన్ అనేది, అన్ని లైన్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము అక్కడక్కడే దాని పక్కనే తీసుకోవాలి. పైకి తీసుకొని మళ్ళీ కిందికి. చూడండి, ఇప్పుడు ఇక్కడ గొలుసు తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ సపోర్టింగ్ గొలుసు కింద తీసుకోవాలి. అంతే, ఈజీ. ఇది పైకి కిందికి గొలుసు తీసుకోవడమే, ఏం లాంగ్ అండ్ షార్ట్ కాదు ఇది. అటుపక్క ఇటుపక్క పూస దించుతావు, ఇటుపక్క అటుపక్క తీసుకుంటావు, అంతే. గొలుసులు తీసుకొని వేసుకుంటూ వస్తావు. పైకి ఒక గొలుసు, కిందికి ఒక గొలుసు. ఏమంటే అవుట్లైన్ దాటకుండా నీట్గా గట్టిగా లాగి వేసుకోండి, ఓకేనా? అవుట్లైన్ దాటకుండా వేసుకోండి. అయిపోయింది. ఈ పెటల్స్ అనేది చూడండి, నేను అంత జాగ్రత్తగా వేసినా కూడా మనకు ఒక లైన్ అన్నది కిందికి వెళ్ళిపోతుంది. అందుకే లోపల థ్రెడ్డే పెట్టుకోండి. ఈ స్ప్రింగ్ అనేది చిన్నగా ఉంది కదా, లోపలికి వెళ్తుంది థ్రెడ్. ఓకే, ఒక లైన్ అనేది కిందికి వెళ్ళిపోతుంది చూడండి. ఇది ఇట్లా గ్యాప్ ఉంది, ఇక్కడ మనం స్ప్రింగ్ నిండుగా వేసుకోవాలి. లేకపోతే కొంచెం ఒక లైన్ తగ్గించుకోండి, అంతే. ప్రాబ్లం ఏం లేదు. 1 లైన్ తగ్గించేద్దాం ఈసారి. చూడండి, స్ప్రింగ్ వేసుకొని మామూలే స్ప్రింగ్ వేయాలి లోపల, లేదా థ్రెడ్ పెట్టుకోవాలి. లేదా దీనికంటే గోల్డ్ కలర్లో అన్ని కలర్స్లో లావు స్ప్రింగ్ వస్తుంది, అదన్నా తెచ్చి పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది కదమ్మా? మళ్ళీ అర్థం కాలేదు అంటే కష్టమవుతుంది కదా. మళ్ళీ చూపించమని అడగండి, చూపిస్తాను, అంతే. కష్టమేం కాదు, మళ్ళీ చూపిస్తాను, అంతే. ఏముంది దాంట్లో. ఇదిగోండి, ఇలా తీసుకొని
పైకి ఒక గొలుసు తీసుకొని కొంచెం దూరంగానే రండి. ఒక లైన్ తక్కువ వేద్దాం ఈసారి, లోపలికి వెళ్ళిపోతుంది అది. ముందుకు గొలుసు తీసుకొని కిందకి రావాలి. కొంచెం దూరంగానే పూస లావుగా ఉంది కదా, కొద్దిగా ఒక లైన్ తగ్గించేద్దాం. చూడండి, ఒక లైన్ తగ్గించేద్దాము. కొంచెం గ్యాపే తీసుకోండి. లైన్ టు లైన్ కనపడాలి కదా మనకు. ఇది గుర్తుంది. 1 2 3 4 5. చూడండి, అంతే. పైకి గొలుసు తీసుకోవడం కొంచెం కిందికి, దాని పక్కనే వద్దు, కొద్దిగా కిందికి తీసుకోండి. ఎందుకంటే లైన్ లోపలికి వెళ్ళిపోతుంది మనకు చిక్కగా వేయడం వలన, అంటే తిక్కగా కొంచెం దగ్గరగా వేయడం వల్ల. ఇట్లా మనం లైన్ టు లైన్ వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీని కింద 4 3 అంతే, 2 లైన్స్ వస్తాయి. ఒక 4 ఇప్పుడు 3 అంతే, ఎడ్జ్ ఎండింగ్. చాలా దూరం వేసినా కూడా మనకి ఒక లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ప్రాబ్లం అందుకే థ్రెడ్డే పెట్టుకోండి, ఓకేనా? థ్రెడ్డే పెట్టుకోండి. మనకి స్ట్రాంగ్గా ఇట్లా లోపలికి వెళ్ళిపోకుండా స్ట్రాంగ్గా వస్తుంది, బాగా థిక్గా. థ్రెడ్డే పెట్టుకోండి లోపల. థ్రెడ్ అతికించేసేసి రౌండ్గా సింగిల్ లైన్. లాంగ్ అండ్ షార్ట్కి మనం ఎలాగైతే వేసుకుంటామో అలాగనే థ్రెడ్ పెట్టేయండి, ఓకేనా? అర్థమైందా? ఈ 2 పెటల్స్ కూడా ఇలాగే వేయాలి. నేను రేపు వేసి రేపు ఈ వీటిని కంప్లీట్ చేద్దాం. స్టార్ట్ చేసినాం ఈరోజు, రేపు కంప్లీట్ చేద్దాం, ఓకేనా? బాగున్నాయి పెటల్స్. ఇలాగా మొత్తం వేస్తే మనకు లుక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ జర్దోజీ పెట్టినా కదా, ఇక్కడ చూడండి ఒక 2 వేసా. ఇక్కడ ఇటుపక్క నుంచి ఇటుపక్క మనము ఇది చూపించా కదా మీకు క్రాస్గా, ఈ ఫ్లవర్ చూడండి, ఇది చూపించా కదా మీకు, ఇది క్రాస్గా ఇది పెట్టి ఇట్లా ఇలాగనే ఇక్కడ ఏం చేసినామంటే దగ్గరికి తీసుకుందాం అన్నమాట. ఈ లైన్ అంతా ఇలాగే వస్తుంది. మీకు ఒకటి వేసి చూపిద్దునా, ఒక చిన్న సైజు దీనికి వేద్దాము. ఈడే ఉంది దారం కాబట్టి దగ్గరగా తీసుకోండి, దానికి ఆనుకొని కాడ అంకో ఇలా తీసుకొని దాన్ని దగ్గర కనాల స్ప్రింగ్ని. గొలుసు తీసుకొని ఇదిగోండి, గొలుసు తీసుకొని దగ్గరికి అని గొలుసు తీసుకోవాలి. ఇది కూడా పైకి కిందికి తీసుకోవాలి, ఓకేనా? చూడండి, ఇంకోటి వేసి చూపిస్తాం మీకు. ఇదిగోండి, స్ప్రింగును దగ్గరికి ఇట్లా దారం మీకు లాగితే మనం కింద దగ్గరకు అయిపోతుంది. అప్పుడు పైన ఒక గొలుసు తీసుకోవాలా, కింద ఒక గొలుసు తీసుకోవాలా. కనిపిస్తుందా మీకు? ఇది మనము కాడలు మన బ్లౌజ్కి ఎక్కడైనా మన ఇష్టం అన్నమాట, ఎక్కడైనా వేసుకోవచ్చు ఈ డిజైన్.
దీని చుట్టూ మనకి అవుట్లైన్ అవి ఏం రావు, డైరెక్ట్ ఇది ఇలాగనే. అందుకే వేసుకునేటప్పుడే నీట్గా వేసుకోండి. అవుట్లైన్ గోల్స్, థ్రెడ్ గోల్స్ ఇవన్నీ ఏంటివి రావు. కనిపిస్తుందా కలర్వి జర్దోజీ మీకు? లేకపోతే గోల్డే వేయనా? గోల్డ్ వేస్తేనే బాగా కనిపిస్తుందా? చెప్పండి, నేను రేపు గోల్డ్ వేయమంటే గోల్డ్ వేస్తాను, కలర్సే బాగుంది అంటే కలర్స్ వేస్తాను. ఇది రెడ్ వచ్చింది కాబట్టి మనం గోల్డ్ వేసుకుంటేనే బాగుంటుంది కదా. ఎస్, ఇది రెడ్ కలర్లో పెటల్ ఇది వచ్చింది కాబట్టి చూడండి ఇప్పుడు సెట్టింగ్ అనేది ఎట్లా. ఇప్పుడు దీనికి ఇది వేసాము, కనిపిస్తుందా కింద? లేదు కదా, కలర్లో కలిసిపోయింది కదా. ఇప్పుడు సెట్ చేసుకోవడం చూడండి ఎట్లా చేసుకున్నాం. పైన ఒక కలర్ వచ్చింది, కింద కాడలు మనం గోల్డ్ వేసుకుంటే బాగా లుక్ అనేది రెడ్కి గోల్డ్ కాడకి అందం వస్తుంది. లేకుండా మనము ఈ కలరే వేసుకుంటూ వచ్చామంటే కలిసిపోతుంది అది. అది ఆ పెటల్ ఫ్లవర్ అనేది ఇది అనేది కలిసిపోతుంది. ఇప్పుడు గోల్డ్ వేద్దాం, ఒకటి చూద్దాం ఎడ్జ్లో. దీన్ని చూడండి, గోల్డే బాగా కనిపిస్తుంది. రేపు గోల్డే వేద్దాం మనం, ఓకేనా? ఇలా వస్తుంది కాడలు. ముడి వేసేద్దాం, అయిపోయింది. ఇలా వస్తుంది, ఇది కలిసిపోయింది కదా. రేపు మనము గోల్డ్ వేద్దాం, దీనికి గోల్డ్ వేసేద్దాం. గోల్డే బాగా కనిపిస్తుంది మీకు. రేపు వేద్దామా ఇది? లేకపోతే ఒకటి వేసి చూపించనా? ఒకటి వేద్దాం, ఉండండి, ఎంతసేపు వేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి దగ్గరగా గోల్స్ తీసుకొని గోల్డ్ వేసేస్తాను. చూడండి గోల్డ్ ఎంత బాగా కనిపిస్తుంది. ఓకే, గోల్డే వేసేద్దాం. పైకి కిందికి గొలుసు తీసుకోవడమే. ఇప్పుడు పూస మనం ఎలాగైతే కుట్టామో అలాగనే సేమ్. మీకు చెయ్యి అడ్డం వస్తుంది కదా, చూడండి. నేను యువతలకి గొలుసు తీసుకుంటాను చూడు. దీంట్లోకి ఇది ఎక్కియాలి కదా, స్ప్రింగ్ మర్చిపోయింది. గోల్డ్ బాగా కనిపిస్తుంది కదా, మొత్తం వేసి చూపిద్దాం. చూడండి, ఇలాగా రౌండ్ రౌండ్గా హైట్గా బాగుంటుంది. ఇది ఇది కూడా బాగా నీట్గా ఉంటుంది. ఫ్లవర్స్, ఏదైనా తీగలు అలా వచ్చినప్పుడు దానికి కాడల మాదిరిగా ఇది వేసుకోవచ్చు అనమాట. కనిపిస్తుందా మీకు ఈ గోల్డ్? బాగుంది, గోల్డే బాగుంది. రెడ్కు గోల్డే మనకు బాగా కనిపిస్తుంది. పైకి కిందికి గొలుసు తీసుకోవడమేమా, వేరేది ఏం లేదు దీంట్లో. మీకు పక్కకు చూపించమంటే కూడా నేను రేపు చూపిస్తాను. వేరే పక్క లైన్ వేసి దానికి ఇలా వేసి చూపిస్తాం మీకు, ఓకేనా? ఇప్పుడు మనం పూస ఎలాగైతే పైకి కిందికి తీసుకొని కుట్టామో అలానే ఇప్పుడు ఇది అయిపోయింది ఇక్కడికి.
ఎందుకంటే ఇక్కడికే మనం ఇది ఫుల్గా వచ్చింది కాబట్టి లాస్ట్వి ఫుల్ వస్తాయి, మిడిల్లోటివి సగం సగం వస్తాయి అన్నమాట. చూడండి, ముడి వేసేస్తున్నా. అర్థమైందా? రేపు మళ్ళీ ఈ రెండింటికి వేస్తాం కదా, అప్పుడు ఇంకా పక్కన కూడా వేసి చూపిస్తాం మీకు. ఇది దీంట్లో అర్థం కాలేదు అంటే మనం పక్కన కూడా వేసి చూద్దాం. దీనికి అవుట్లైన్ వస్తుంది మళ్ళీ. ఈ స్ప్రింగ్, గోల్డ్ స్ప్రింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట, రౌండ్గా. దీని రౌండ్గా ఇట్లా ఇలా వచ్చి ఇట్లా దీని రౌండ్గా ఇట్లా వస్తుంది జర్దోజీ. ఓకేనా? రేపు చూద్దాం ఈ బిట్ ఏమనేది, రేపు చూద్దాం. సూపర్గా ఉంటుంది. అంతా మనం ఇక్కడంతా జర్దోజే వేస్తాం, ఇక్కడంతా స్ప్రింగే వస్తుంది. ఈ వర్క్ వస్తుంది, ఈ వర్క్ ఇలాగా. ఇప్పుడు ఇక్కడ వేసాం కదా ఫ్లవర్, ఇంతకుముందు వేసాం కదా, ఆ ఫ్లవర్ దాని అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ పూస వచ్చింది కాబట్టి జర్దోజీ రావాలా, జర్దోజీనే రావాలా, వేరేది ఇంకేది రాకూడదు. ఇలానే ఇక్కడ జర్దోజీ గోల్డ్ది రావాలన్నమాట. గోల్డ్ వేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఏదన్నా కుడదాం, రేపు సెట్ చేద్దాం దీన్ని. ఓకేనా? ఓకే, రేపు చూద్దామా దీన్ని. వచ్చిందా? ఇది కూడా అర్థమైంది కదా, ఇది ఎలా వేయాలనేది. రేపు మళ్ళీ ఇవి రెండు వేసి చూద్దాం. ఇవి రెండు, ఇది కాడలు ఉన్నాయి. ఇవి రెండు, ఈ రెండు మాత్రమే మనకి ఈ పూస కుట్టేది ఉందన్నమాట. దీనికి థ్రెడ్ పెట్టి కుడదాం. నేను ముందే థ్రెడ్ అతికిచ్చేస్తాను లోపల, అతికిచ్చేసి మీకు ఇది పెట్టేస్తాను. లేదంటే మనము థ్రెడ్ బదులు ఇలాంటివి ప్లాస్టిక్ వస్తాయి. ఇది చూడండి, ఇందాక మనం ఫ్లవర్కి మిడిల్లో కుట్టాం కదా, ఇట్లా బేస్ వచ్చినాయి కింద సగం, ఆఫ్ అండ్ ఆఫ్ పూసని సగం సగం చేసి ఉంటారు కదా, ఇలాంటివి ప్లాస్టిక్ వస్తాయి. ఇవి పెట్టి కూడా లోపల హైట్, చాలా హైట్ రావాలి అంటే మనం ఇక్కడ ఒకటి ఇది దించుకోవాలి. అది ఇలా వస్తే బాగా వస్తుంది, ఇలా రావాలంటే రాదు. కాబట్టి మనకు థ్రెడ్డే బెటర్. ఓకేనా? థ్రెడ్డే వేసుకుందాం లోపల. ఓకేమా, నచ్చింది కదా? మీకు అర్థమైంటే చెప్పండి. మనం మళ్ళీ రేపు చూస్తాం కాబట్టి మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఓకేనా? ఓకేమా, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. నా ఛానల్ని ముందుకు పంపించండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ మా, ధన్యవాదములు తెలుగులో అయితే. ఓకేనా? ఓకేమా, బాయ్. ఈరోజు లేట్గా పెడుతున్నాను వీడియోస్, పని మీద ఉండి చేయలేకపోయాను నిన్న. ఈరోజు పెడదాం అనుకుంటే ఈరోజు కొద్దిగా హెల్త్ కొంచెం ప్రాబ్లం అనిపించి పెట్టలేదు మార్నింగ్. ఇప్పుడు పెడుతున్నాను. ఓకేనా? ఓపిక వచ్చింది ఇప్పుడు, హెల్త్ కొంచెం బాగానే ఉంది, అందుకు ఇప్పుడు వీడియో తీసి లేట్గా పెడుతున్నాను. నైట్ అయింది. ఓకేనా? ఓకే, బాయ్.